పవర్ ఎఫ్సి గాంధీ యూత్ ఆధ్వర్యంలో పటమట వివేకానంద నగర్లో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ నెల 22న స్వామివారి లడ్డు వేలంపాట అనంతరం నిమజ్జన కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలను వైభవంగా ముగిస్తామని కమిటీ నిర్వాహకులు తెలిపారు. పవర్ ఎఫ్సి గాంధీ యూత్ ఆధ్వర్యంలో ఆటోనగర్లోని వివేకానంద నగర్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారి ప్రీత్యర్థం ప్రత్యేక పూజలు చేశారు. చలువ పందిళ్లను ఏర్పాటు చేసి భారీ గణనాథుని ఉంచి కమిటీ నిర్వాహకులు ప్రతిరోజు అర్చనలు, అభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బెజవాడ నజీర్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే గద్దెర్ రామ్మోహన్ ప్రోత్సాహంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 22న స్వామివారి లడ్డు వేలంపాట అనంతరం నిమజ్జన కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలను వైభవంగా ముగిస్తామని పేర్కొన్నారు. ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి కార్యక్రమానికి తోడ్పాటు అందించడం జరిగిందన్నారు. ఎన్నో రకాలుగా మనకి ప్రోత్సాహం చేస్తూ ఈ యూత్ని ఎంకరేజ్ చేస్తూ భక్తి శ్రద్ధలతో భక్తి నిష్టగా చక్కగా వినాయకుని విగ్రహానికి పూజలు జరుపుతా మేము ఇది 15 రోజులు జరపాలని నిశ్చయంతో ఉన్నాము. 22వ తారీఖు లడ్డు వేలంపాటను ఆ రోజే ఆ 22వ తారీఖునే నిమజ్జన కార్యక్రమం కూడా వైభవంగా నిర్ణయించుకున్నాము కమిటీ సభ్యుల్లో, పవర్ ఎఫ్సి కమిటీ సభ్యుల్లో. అట్లాగే ఇప్పుడు మేము దగ్గర దాదాపుగా ఒక 5,000 మందికి అన్న సంతర్పణ జరుగుతూ ఉంది ఇవాళ. అంతటి ఘనంగా విశిష్టంగా జరుపుతున్నాం. 12 సంవత్సరాల నుంచి కూడా ఇవాళకి మేము తగ్గకుండా ఇంతమందికే మేము జరపడం జరుగుతూ ఉన్నది. ఇదంతా దాతలు కూడా వాళ్ళ ప్రోత్సాహం వల్లే ఇదంతా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది నెక్స్ట్ సంవత్సరం కూడా ఇలాగే మాకు దాతలు ప్రోత్సాహం చేస్తూ ఉంటే ఇంకా వైభవంగా జరపాలని చెప్పి మా కమిటీ సభ్యులు మేమంతా నిర్ణయించాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.